ప్రైజ్ ద లార్డ్. నీ జీవితం ఆగిపోయినట్లు అనిపిస్తుందా? ఎక్కడ ఉన్నావో, ఎక్కడికి వెళ్తున్నావో అర్థం కావడం లేదా? అరణ్యంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నావా? ఈ మాట నీకోసమే. మనం బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమెన్. బైబిల్లో దేవుడు ఒక సమూహాన్ని బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చాడు. వాళ్ళు స్వేచ్ఛ పొందారు, కానీ వెంటనే గమ్యం రాలేదు. ఈ సమూహాన్ని నడిపించిన వ్యక్తి మోషే అంటే అతడు దేవుడు ఉపయోగించిన నాయకుడు. బానిసలుగా ఉన్న ప్రజలను విడుదల చేసి దేవుని మాటను వారికి అర్థమయ్యేలా చెప్పినవాడు. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి అరణ్య ప్రయాణం చివరిలో మోషే వారికి దేవుడు చేసినదంతా గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఇదే: నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆస్వాదించును. చిన్న పనులైనా పెద్ద పనులైనా దేవుడు వాటిని వదిలిపెట్టలేదు. ఈ గొప్ప అరణ్యంలో ఆయన నీకు తోడుగా ఉండెను. అరణ్యం అంటే దేవుడు లేని చోటు కాదు, దేవుడు దగ్గరగా నడిపించే చోటు. ఈ 40 సంవత్సరంలో కాలం అంతటిలో నీకు ఏ కొదువు లేదు, ఇల్లు లేదు, వ్యవసాయం లేదు, వ్యాపారం లేదు, ఆదాయం లేదు, కానీ అవసరం ఒకటి కూడా తక్కువ కాలేదు. ఎందుకంటే దేవుడు సరఫరా చేశాడు. ఈరోజు నువ్వు కూడా ట్రాన్సిషన్లో ఉండవచ్చు, స్థిరత్వం లేకపోవచ్చు, కానీ ఈ వాక్యం చెప్తుంది నీ అరణ్యంలో కూడా దేవుడు నిన్ను వదలలేడు. మనకు అరణ్యంగా అనిపించిన స్థలమే దేవుని సంరక్షణ సాక్ష్యం. ప్రభువు నేను అరణ్యంలో ఉన్నా, నీవు నాతో ఉన్నావని నమ్ముతున్నా అని మనం చెప్పినప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా కానీ దేవుడు మనల్ని ఆస్వాదించి గొప్ప బిడ్డలుగా, గొప్ప ప్రజలుగా నిలిచబెడతాను, గొప్ప సాక్షులుగా నిలిచబెడతానని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.